హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ కింగ్డమ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మళ్ళీ శ్రావణ శుక్రవారం వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఇదైతే సెకండ్ శుక్రవారం వ్లాగ్. ఆల్రెడీ ఫస్ట్ శుక్రవారం పూజ చేసుకున్నాను కదా, ఆ ఎక్స్పీరియన్స్తో సెకండ్ చేస్తున్నా. అందుకే అన్ని పనులు ఫాస్ట్గా చేసేసుకున్నా. ఈరోజు కూడా ఎప్పుడులాగా మార్నింగే లేచి నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇల్లుని కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఇలా గడపనైతే క్లీన్ చేసుకొని పసుపు రాసి ముగ్గు పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేసా. 2 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేద్దామని డిసైడ్ అయ్యాయి ఈ వీక్. ఒకటేమో స్వీట్, ఒకటేమో హాట్. స్వీట్ వచ్చేసి పరవన్నం, హాట్ వచ్చేసి ఉండ్రాళ్ళు, అదే కుడుములండి. ఈ 2 చేద్దామని డిసైడ్ అయ్యా. ఇవే చేస్తున్నా. ఎలా చేశానో చూసేయండి. ఈ ప్రసాదాలు చేసే మధ్యలో నేను కాళ్ళకి పసుపు రాసుకున్నాను. ఈలోపు ఈ ఉండ్రాళ్ళ పిండి కూడా ఉడికిపోయింది. ఇవైతే వేడివేడిగానే ఉండ్రాలు చుట్టడానికి ట్రై చేశా, కానీ చేతులు అయితే కాలిపోయినాయి. అలానే ఏదో ఒకలా అన్ని ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసేసి స్టీమ్ చేసేసా. ఇవి స్టీమ్ అయ్యేలోపు తోరాలు అయితే రెడీ చేసుకుంటున్నా. వరలక్ష్మి పూజకి ఆర్ శ్రావణ శుక్రవారం పూజకి ఇవైతే ఇంపార్టెంట్ కదా, అందుకని ఈసారి అయితే ఇలా కాటన్ థ్రెడ్ లాంటిది తెచ్చుకున్నా. కానీ ఇదైతే చాలా థిక్గా ఉంది. నాకు ముడులు వేసేటప్పుడు అయితే చాలా కష్టం అనిపించింది. అసలు టైట్ అవ్వలేదు ఆ ఫ్లవర్ మధ్యలో పెట్టినప్పుడు. ఇంకా ఇలా తోరానికి 9 పోగులతో 9 ముడులు వేసుకొని ఈ తోరాలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే పూజ చేసేసుకున్నా. ఈ ప్రసాదాలు ఇవన్నీ ఒక దగ్గరే పెట్టేసుకొని మధ్యలో లేవకుండా పూజ అంతా ఫటాఫట్ కంప్లీట్ చేసేసుకున్నా. ఈ వారం పూజ అయితే ఇలా చేసుకున్నానండి. మీరు కూడా శ్రావణ శుక్రవారం పూజ కంప్లీట్ చేసేసుకున్నారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కపుల్ కింగ్డమ్. గంట సింబల్ని అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి, సో దట్ వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.